అమెరికా మరోసారి ప్రభుత్వ షట్డౌన్ ముప్పును ఎదుర్కొంటోందా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చే తాత్కాలిక బిల్లులకు సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలుపకపోవడంతో ఈ పరిస్థితి అనివార్యం కానుంది. షట్డౌన్ అనేది అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందుబాటులో లేనప్పుడు సంభవించే సిచ్యువేషన్. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబర్ 1 అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ను ఆమోదించాలి. ఒకవేళ బడ్జెట్ ఆమోదం పొందకపోతే లేదా తాత్కాలిక నిధుల బిల్లు కూడా ఆమోదం పొందకపోతే నిధులు లేని కారణంగా అనేక ప్రభుత్వ ఏజెన్సీలు, సేవలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. దీనివల్ల అత్యవసర సేవలు మినహా చాలా కార్యకలాపాలు ఆగిపోతాయి. ప్రస్తుతం సెనెట్ సెప్టెంబర్ 29 వరకు, హౌస్ అక్టోబర్ 7 వరకు సెలవులున్నాయి. ఈ కీలక టైంలో నిధుల బిల్లు ఆమోదం పొందకపోవడం షట్డౌన్ ముప్పును పెంచింది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. షట్డౌన్ జరిగితే అనేక రకాల తీవ్ర ప్రభావాలుంటాయి. అవి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తాత్కాలికంగా సెలవులపై వెళ్లాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. వారికి జీతాలు అందవు. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేషనల్ పార్కులు, మ్యూజియంలు మూసివేయబడతాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు, వీసా మరియు పాస్పోర్ట్ కార్యాలయాలు కూడా ప్రభావితం చేయబడతాయి. షట్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉంది. వ్యాపార, స్టాక్ మార్కెట్పై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఈ ముప్పును తగ్గించడానికి సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ త్వరగా సమావేశమై నిధుల బిల్లును ఆమోదించాలి. రాజకీయ వర్గాలు బడ్జెట్ ఆమోదానికి చర్చలు జరుపుతున్నప్పటికీ సెలవులు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే ఈ షట్డౌన్ ముప్పు నుంచి బయటపడడం సాధ్యమవుతుంది. ఈ సంక్షోభం అమెరికా ప్రజల జీవితంపై, ప్రభుత్వ ఉద్యోగులపై, దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.